హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం బంగారు కొడుకు అనే జానపద నవల 3వ భాగాన్ని వినేద్దామండి. మైనాకుడు వెళ్ళిపోయాక మరో 4 రోజులు యశ్వదంతుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. కళ్ళ ముందు మెరుపు కనిపించింది. చూశాడు. చెట్టుకి చిన్న కాయ ఉంది. దాన్ని తిన్నాడు. యశ్వదంతుడి చేతిలోకి చిన్న వీణ వచ్చింది. యశ్వదంత, యోగు దగ్గరికి నడు. చుట్టూరా ఎవరూ లేరు. మాట్లాడేది వీణే. ఎలా పోవాలని ఆలోచిస్తున్నావా? నా మీద కూర్చో, నిన్ను క్షణాల్లో అక్కడ దింపుతాను. వీణ అన్నట్లుగానే యోగి ముందు నిలబెట్టింది. యోగి ఆప్యాయంగా పలకరించాడు. యశ్వదంత, నేను చెప్పినట్లు చేశావు. నీలాంటి వీరుడి కోసమే నేను ఇంతకాలము ఎదురు చూస్తున్నాను. చెప్పండి మహాత్మా, మీరు కోరినట్లే చేస్తాను. సంతోషం నాయన. ఉజ్వీపాలుడు అన్న మాంత్రికుడు నా కమండలం ఎత్తుకుపోయాడు. అది చాలా మహిమ కలది. అతడు బంగారు కొండలో ఉంటున్నాడు. కమండలం ద్వారా జనాన్ని బాధ పెడుతున్నాడు. కమండలంలోని నీరు ఎవరి మీదనైనా చల్లి క్షయం అంటే చాలు నాశనమైపోతారు. అది ఉంటే కానీ నా తపస్సు పూర్తి కాదు. అర్థమైంది గురుదేవా. కమండలం ఇప్పుడే పోయి తెచ్చి మీకిస్తాను. ఉజ్వీపాలుడు ప్రస్తుతం గుహలో లేడు. వీణని అడుగు. యశ్వదంతుడు అడగగానే లేడు, కాశీరాజ్యంలో ఉన్నాడు అన్నది వీణ. అక్కడికి పోయి సంహరిస్తాను. లాభం లేదు నాయన. వాడు గుహలో తప్ప మరెక్కడా చావడు. నీ వీణ అద్భుతమైనది. అన్ని సందేహాలు తీరుస్తుంది. నీకు అన్ని విధాలా సాయం చేస్తుంది. సెలవు మహాత్మా. ఉజ్వీపాలుణ్ణి సంహరించి మీ దర్శనం చేసుకుంటాను. యశ్వదంతుడు తమ్ముడు ఏమైనాడో అనుకున్నాడు. సంగీత విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అది తాత్కాలికం. తర్వాత ఏమవుతుంది? అది ఇప్పుడే చెప్పకూడదు. కిరణ్మయిని చూడాలనిపించింది. వీణ మీద కూర్చున్నాడు. రుద్రయ్య ఇంటి ముందు దిగాడు. తాళం వేసి ఉంది. ఇదేమిటి? ఏమయ్యారు? నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు అన్నది వీణ. తమను అల్పులుగా చూసిన గుణాఢ్యకేసరిని చూడాలనిపించి వెళ్ళాడు. గుణాఢ్యకేసరి అభ్యంతర మందిరంలో ఓ రాణితో సరసమాడుతున్నాడు. యశ్వదంతుణ్ణి చూసి, నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? మండిపడ్డాడు. నువ్వు పట్టుకోలేకపోతున్నావని వచ్చాను. ఇలాంటి చోటుకి రాకూడదని తెలియదా? కాపలా ఉన్న భటులు ఏమయ్యారు? మూర్ఖపు రాజుకి మూర్ఖపు భటులు. నవ్వాడు. మమ్మల్ని ఎదిరిస్తావా? ఏం చేస్తానో చూడు. చప్పట్లు కొట్టాడు. భటుడు వచ్చాడు. వాణ్ణి బంధించండి. వీణ సాయం వల్ల యశ్వదంతుడు భవనంపై కిటికీలో కూర్చున్నాడు. అక్కడికి భటులు రాలేకపోయారు. బల్లాలు విసరండి, గుణాఢ్యకేసరి అరచాడు. సైనికుల బల్లాలు తగలకుండా తప్పించుకున్నాడు. గుణాఢ్యకేసరి మండిపడి తనే కత్తి విసిరాడు. వాడు విసిరేది వాడికే తగలాలి అన్నాడు వీణతో. మహారాజు విసిరిన కత్తి అతడికే తగిలింది. రక్తం వచ్చింది. భటులు చుట్టుముట్టారు. నువ్వు నన్నేం చేయలేవు, అది గుర్తుపెట్టుకో. యశ్వదంతుడు నవ్వుతూ అక్కడి నుంచి తప్పుకున్నాడు. గుణాఢ్యకేసరి సైనికులని వెతకమన్నాడు. వారికి యశ్వదంతుడు ఎక్కడ కనిపిస్తాడు? యశ్వదంతుడికి కొన్నేళ్లు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. పూటకూలమ్మ ఇంట్లో బస చేశాడు. 2 రోజుల పాటు ఎక్కడికి పోలేదు. తిని పడుకునేవాడు. ఆ రోజు పౌర్ణమి. యశ్వదంతుడు గుర్రం మీద నదీ తీరానికి విహారానికి వెళ్ళాడు. రాత్రి వేళ ఆర్తనాదం వినపడింది. ఓ కొండ చిలువ యువతిని చుట్టేసుకుంది. యశ్వదంతుడు కత్తి తీసుకొని కొండ చిలువ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కొండ చిలువ యువతిని వదిలి ఇతన్ని పట్టుకుంది. ఆ కొండ చిలువ శాపం అనుభవిస్తున్న యక్షుడు. యశ్వదంత, నీ దగ్గరున్న చిన్న వీణ నాకు ఇచ్చేయి. నాకు శాపం పోతుంది. అలాంటి విచిత్రమైన వస్తువులు ఇస్తాను చాలా. నేను ఇవ్వను. దీనితో నాకు ఇంకా పని ఉంది. నా మాట విను, నీకు అనేకం ఇస్తాను. వద్దు. అయితే అనుభవించు. కొండ చిలువ నోటితో విషం ఊదింది. యశ్వదంతుడు కురూపిగా మారిపోయాడు. ఇకపో, అంతా నిన్ను అసహించుకుంటారు. కొండ చిలువ చెట్టు మీదికి ప్రాకిపోయింది. నా పని ఇంతేనా? వీణని అడిగాడు. కొన్నాళ్ళు. యశ్వదంతుడు వెంటనే తమ్ముడి దగ్గరికి పోయాడు. భటులు లోపలికి వెళ్ళనీయలేదు. మైనాకుడి అన్నని నేను. ఛీ, వారికి ఇలాంటి అన్న ఉన్నాడు అన్నారు భటులు. యశ్వదంతుడు వారిని త్రోసివేసి లోపలికి పోయాడు.
రుద్రయ్య, మైనాకుడు, కిరణ్మయి భోంచేస్తున్నారు. జాంబవి వడ్డిస్తోంది. యశ్వదంతుణ్ణి చూసి అంతా ఉలిక్కిపడ్డారు. మహామంత్రి వల్ల మైనాకుడికి విశ్రాంతి దొరికింది. ఆరోగ్యం బాగాలేదని కొన్నాళ్ళు వీణ వాయించక మహారాజు ఈ పిచ్చిలో పడి ఇతర పనులు మానేస్తున్నాడు అన్నాడు. మైనాకుడు రాజుతో అలాగే చెప్పాడు. మహారాజుకి ఏమనాలో తోచలేదు. రాజవైద్యులను పంపించి ఖరీదైన వైద్యం చేయమన్నాడు. మైనాకుడు తొందరగా కోలుకోవాలని ఆదేశించాడు. ఇంకా తగ్గలేదు ప్రభు, రాజవైద్యులు రోజూ చెబుతూనే ఉన్నారు. యశ్వదంతుడు శాపం ఎలా వచ్చింది చెప్పాడు. ముఖం నల్లగా మాడిపోయింది. జుట్టు లేదు, శరీరమంతా వెంట్రుకలు. కుడి చెయ్యి పొడుగు, ఎడం చెయ్యి బాగా పొట్టి. ఎడం కాలు బాగా లావు, కుడి కాలు సన్నగా ఉంది. ముఖం మీద తుడుచుకున్న చెమట కారుతూనే ఉంది. అది చుట్టుపక్కల వాళ్ళకి చెడ్డ వాసన వేస్తోంది. భోజనాలు అయ్యేదాకా దూరంగా ఉండు నాయన, జాంబవి విసుగ్గా అంది. నాకు కూడా అన్నం పెట్టత్తయ్యా, ఆకలి వేస్తోంది. నీకు ఇక్కడ కాదు, పనివాళ్ళు తినే అరుగు మీదకి నడు, అక్కడ పడేస్తాను. యశ్వదంతుడు నొచ్చుకున్నాడు. కురూపితనం వల్ల ఆమె అలా మాట్లాడుతోందని సరిపెట్టుకున్నాడు. భోజనం అయ్యాక తమ్ముడితో మాట్లాడాలని వచ్చాడు. మైనాకుడు నిద్ర నటించసాగాడు. పిలిచాడు. పడుకున్నవాణ్ణి లేపుతావెందుకు? ఏమున్నాయి రాజకార్యాలు, తర్వాత మాట్లాడవచ్చు. పోయి అరుగు మీద పడుకో. కిరణ్మయిని చూడాలని మాట్లాడాలని ఉంది. జాంబవి సాగనివ్వలేదు. నువ్వు పదే పదే కనిపించకు, డోకు వస్తోంది. జాంబవి అసహ్యంగా మాట్లాడింది. అత్త మారిపోయింది అనుకున్నాడు యశ్వదంతుడు. డబ్బు అధికారానికి ఎవరైనా దాసోహం అంటారు. జాంబవి, రుద్రయ్య అలాగే చేశారు. మైనాకుడు కళాకారుడిగా రాజాశ్రయం వల్ల డబ్బు, కీర్తి సంపాదిస్తున్నాడు. కిరణ్మయిని మొదటి నుండి యశ్వదంతుడికి ఇవ్వాలనుకున్నా దాన్ని మార్చుకున్నారు. మైనాకుడికి ఇవ్వాలనుకున్నారు. మైనాకుడు ఎగిరి గంతేశాడు. కిరణ్మయి అందం అతన్ని ప్రలోభపెట్టింది. అన్న ఎలాగూ కురూపి, ఇక ఆమె తనదే. కిరణ్మయికి మాత్రం బాధగా ఉంది. మొదటి నుంచి అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇదేం ఆమెకిష్టంగా లేదు. చూస్తూ ఆ కురూపిగాన్ని ఎలా ఇవ్వడం? మైనాకుడు లక్షలు సంపాదిస్తున్నాడు, నువ్వు సుఖపడతావు అన్నది జాంబవి. యశ్వదంతుడు బాధపడతాడు. అలాగని జీవితాంతం నువ్వు బాధపడతావా? మైనాకుడు రాజుగారి వేటకి వెళ్తుంటే కూడా వెళ్ళాడు. కిరణ్మయిని కూడా రమ్మన్నాడు. ఆమె సముఖంగా లేదు. జాంబవి బలవంతం చేసి పంపించింది. ఇది యశ్వదంతుడు చూశాడు. వారి అందరి ప్రవర్తన అతడికి కారం రాచినట్లవుతోంది. కిరణ్మయిని తీసుకుని లోయలో విహరించడానికి బయలుదేరాడు మైనాకుడు. నాతో ముభావంగా ఉంటున్నావేం? పెళ్ళి నీకు ఇష్టం లేదా? కిరణ్మయి మాట్లాడలేదు. ఇంతలో చెరోవైపు నుండి 2 పులులు ఆమె మీద పడ్డాయి. భీకరంగా ఉన్న పులులని చూడగానే మైనాకుడికి భయం వేసింది. యశ్వదంతుడు చాటుగా వచ్చాడు. పరిస్థితి చూసి ముందుకు దూకి పులులతో వీరోచితంగా పోరాడాడు. గాయాల నుంచి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా పులులని సంహరించాడు. నువ్వు రాకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని అంది కిరణ్మయి. మైనాకుడు రోషంగా, నిన్ను ఎవడు రమ్మన్నాడ్రా అడిగాడు. చాలించు ప్రతాపం, పులులు మీద పడేసరికి చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు వీరత్వం చూపిస్తున్నావు చీదరించుకుంది. నేను వచ్చేలోగా వాడు వచ్చాడు. పిరికి పందవు, ఇంకా మాట్లాడకు. జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నా భార్యవి, నిన్నేం పెళ్లి చేసుకోను. ఈ మన్మధుని చేసుకుంటావా? వెక్కిరింతగా అన్నను చూపెట్టాడు నవ్వుతూ. అది నీకు అనవసరం, రా ఇంటికి పోదాం. నేను నీతో రాను, నువ్వు వెళ్ళొచ్చు. వస్తావా రావా? మైనాకుడు గర్జించి ఆమెను పట్టుకున్నాడు. కిరణ్మయి విదిలించుకొని యశ్వదంతుడి దగ్గరకు వచ్చింది. ఆమె రానంటోంది. మర్యాదగా నువ్వు వెళ్ళిపో, యశ్వదంతుడు శాంతంగా చెప్పాడు. మీ ఇద్దరి సంగతి చూస్తా. మైనాకుడు చిందులు త్రొక్కుతూ వెళ్ళిపోయాడు. యశ్వదంతుడు, కిరణ్మయి సెలయేరు చెంత కూర్చున్నారు. కిరణ్మయి నీటిలో అతడి గాయాలు కడిగింది. నేనంటే అసహ్యం వేయడం లేదా? నువ్వు నా ప్రాణదాతవు. నువ్వు చేసిన పనికి మీ అమ్మా నాన్న హర్షించరు. నా గురించి వారితో విరోధం తెచ్చుకోకు. ఎవరు కాదన్నా నిన్నే పెళ్లి చేసుకుంటాను. యశ్వదంతుడు ఇంటి నుండి పారిపోయినప్పటి నుండి జరిగినవన్నీ చెప్పాడు. చిన్న వీణను చూసి ఆమె మురిసిపోయింది.
తీగలు మీటితే చాలు దివ్యమైన సంగీతం వస్తుంది. ఆ సంగీతానికి మైమర్పు కలుగుతోంది. మైనాకుణ్ణి 2 సార్లు కాపాడావు, ఆ జ్ఞానముందా? పైగా ఇదంతా తన ప్రజ్ఞగా మురిసిపోతున్నాడు కిరణ్మయి అన్నది. యశ్వదంతుడు కిరణ్మయి ఇంటికి వచ్చారు. మైనాకుడు అంతకు ముందే చేరుకుని జాంబవి రుద్రయ్యలకు నూరు పోశాడు. నా అన్న నన్ను చూసి అసూయపడుతున్నాడు. వాడే పులుల్ని పంపించే ఉంటాడు. నేను ఏమరపాటుగా ఉన్నాను. కిరణ్మయి కూడా వాడి మాయలో పడిపోయింది. తర్వాత మీ ఇష్టం. వాడు ఎన్ని ఎత్తులు వేసినా అమ్మాయిని ఇచ్చేది లేదు. రుద్రయ్య అతడి మాటలు పూర్తిగా నమ్మాడు. కిరణ్మయి చెప్పినా వినిపించుకోలేదు. నువ్వు ఈ రోజు నుండి వాణ్ణి కలుసుకోవడానికి వీల్లేదు. కిరణ్మయిని లోపలికి త్రోసింది జాంబవి. ఇంకా ఎందుకు నాయన ఇక్కడ నువ్వు? నీ దారి నువ్వు చూసుకో. అత్త, చిన్నప్పటి నుండి కిరణ్మయి నా పెళ్ళామన్నారు. ఇప్పుడు కాదంటారా? త్వరలో నాకు మంచి రోజులు వస్తాయి. రుద్రయ్య నౌకర్లను పిలిచి యశ్వదంతుణ్ణి గంటివేశాడు. త్వరలో మైనాకుడికి కిరణ్మయికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. మైనాకుడు దొంగతనం ఆరోపించి రాజు చేత యశ్వదంతుణ్ణి ఖైదు చేయించాడు. జాంబవి రుద్రయ్య ఎంతో సంతోషించారు. అన్యాయం. కిరణ్మయి గోల పెట్టినా ఎవ్వరూ లెక్క చేయలేదు. యశ్వదంతుడు వీణ సాయంతో చెరసాల నుండి తప్పించుకున్నాడు. కిరణ్మయి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంది. రాత్రైనా ఆమె గది వదిలి రాలేదు. యశ్వదంతుడు కిటికీ దగ్గరకు వచ్చి పిలిచాడు. కిరణ్మయి చెంగున లేచి తలుపు తీసింది. తప్పించుకుని వచ్చేశావా? నీకోసం వెతుకుతారేమో. వీళ్ళు నన్నేం చేయలేరు, భయపడకు. కిరణ్మయి వంటగది నుండి భోజనం తెచ్చింది. ఇద్దరూ తిన్నారు. చాటుగా మైనాకుడు చూశాడు. కిరణ్మయి అంత చనువుగా అన్నతో మసలడం నచ్చలేదు. తను పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, అన్న ఉండగా ఆమె తనను స్వీకరించదు. లేకుండా చేయాలి, అంటే చంపివేయాలి. రహస్యంగా పకడ్బందీగా జరగాలి, ఎవరికీ తెలియకూడదు. చాలాసేపు యశ్వదంతుడు కిరణ్మయి మాట్లాడుకున్నారు. అర్ధరాత్రి దాటాక యశ్వదంతుడు రేపు వస్తాను, నిద్రపో అంటూ బయటికి వచ్చాడు. అన్నా, నీకోసం చెరసాలకు వచ్చాను. రాజుగారు ఎవరో అనుకుని నిన్ను బంధించారు. జరిగిన దానికి ఎంతో విచారపడుతున్నాను. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండిపో. దానికేంలే, పొరపాటు ఎవరికైనా వస్తుంది. మైనాకుడు 4 రోజుల పాటు అన్నను వదలకుండా తిరిగాడు. రాచమర్యాదలు చేశాడు. రుద్రయ్యకు ఇదేం అర్థం కాలేదు. కిరణ్మయి మైనాకుణ్ణి నమ్మలేదు. నీ తమ్ముడికి ఇదంతా ప్రేమేనా, నాటకమా? మారి ఉండవచ్చు. నాకేం నమ్మబుద్ధి కావడం లేదు, కిరణ్మయి అంది. ఒకరోజు మైనాకుడు, అన్న, మా యువరాజుని ఎవరో దొంగిలించుకొని పోయారు. మహారాజు వెతికించగా బిలంలో ఉన్నాడని తెలిసింది. మనం పోయి తీసుకురావాలి. మహారాజు కోరాడు, చెప్పాడు. దానికేం తమ్ముడు, అలాగే తీసుకువద్దాంనాడు. దక్షిణంగా ఉన్న సముద్ర ప్రాంతంలో ఉంది పెద్ద అడవి. అందులో ఈశ్వరాలయం వెనుక పెద్ద గుహ ఉంది. దాన్నే నాగబిలం అంటారు. రాయి తొలగిస్తే ఎన్నో పాములు బయటపడతాయి. ఉరిశిక్ష బదులు మహారాజు ఖైదీలను నాగబిలానికి ఆహారంగా పడవేస్తాడు. మైనాకుడు రాయి తీసి అన్నని అందులో తోసి తిరిగి రాయి బిగించాడు. దానికి ఒక్కటే ద్వారం. పీడ విరగడయింది. ఇక కిరణ్మయి నాదే. మైనాకుడు ఆనందంగా గుర్రం ఎక్కి ఇంటికి బయలుదేరాడు. మైనాకుడు ఇంటికి వచ్చాక నాగబిలం దగ్గర ప్రమాదంలో యశ్వదంతుడు చనిపోయినట్టు చెప్పాడు. రుద్రయ్య భార్య నమ్మారు. అడ్డు తొలగిపోయిందని సంతోషించారు. చంపి ఉంటావు, అవునా? రోషంగా అడిగింది కిరణ్మయి. నీకెందుకే, ఆ కురిపిగాడు నిన్ను సుఖపెట్టలేడు. వాడి భార్యనంటే అంతా నవ్వుతారు కూడా. నీకు అనేక నగలు చేయిస్తాను నేను. అన్నను చంపి పెళ్లి కొడుకు అయ్యావన్నమాట. సిగ్గులేదు? పెద్ద విషయాలు మాట్లాడకు. అనుకున్నది సాధించడమే ఈ మైనాకుడి లక్ష్యం. లేకపోతే ఈ అందాల బొమ్మని తెలివి తక్కువగా వదులుకుంటానా? నువ్వు భ్రమపడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోను. చేసుకుని తీరాలి. జాంబవి రుద్రయ్య అక్కడే ఉన్నారు. ఆమె వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, రండి మన ఇంటికి పోదాం. ఎందుకిక్కడ? నీ పెళ్లి జరగనియవే. రుద్రయ్యకి తిరిగి పోదామని లేదు. నీ మేనల్లులని వెతికి అప్పచెప్పు అని గుణాఢ్యకేసరి ఆదేశించాడు. మూర్ఖుడు. చెప్పింది చెయ్యకపోతే ఏమైనా చేస్తాడు. మైనాకుడు ప్రతిష్ట సంపాదించుకున్నాడని ఇక్కడికి వచ్చి తిష్టవేశాడు. కిరణ్మయి తల్లి తండ్రి కూడా మైనాకుడికి లోబడిన మనుషులేననిపించింది.
ఆలోచించగా ఆమెకు ఉపాయం తట్టింది. అన్నని మైనాకుడు చంపినట్లు మహారాజుకి ఫిర్యాదు చేయడం, హత్యా నేరానికి మైనాకుడికి శిక్ష వేయించడం. కిరణ్మయి ఆదిత్య వల్లభను దర్శనం చేసుకొని జరిగిన ఘోరం చెప్పింది. దోషిని రక్షించాలి ఏలినవారు. పాముని చంపడం పాపమవుతుందా అంటే మైనాకుడి అన్న కురిపి. అలాంటివాడు బ్రతకడం భూమికేం భారం. చంపి మంచి పని చేశాడు, వాడు బ్రతికేం సాధించాలి? కిరణ్మయి అసహ్యంగా తిరిగి వచ్చేసింది. మైనాకుడు మహారాజు స్నేహితులు. రుద్రయ్య వారి పెళ్లి ముహూర్తం పెట్టించాడు. జాంబవి చురుగ్గా పెళ్లి పనులు చేస్తుంది. ఒక రోజున రాజసభలో మైనాకుడి వీరాగాత్రం జరిగింది. అప్పుడే రాజనర్తకి కూతురు చంద్రవదన మైనాకుణ్ణి చూసింది. చంద్రవదన విదర్భ రాజ్యంలోని పినతల్లి దగ్గర లలిత కళల్లో విద్యాభ్యాసం ముగించి ఈ మధ్య ఇక్కడికి వచ్చింది. ఆమె అందాల బొమ్మని, తెలివి తక్కువగా ఆమె తల్లి కూతుర్ని రాజనర్తకిగా ఏర్పాటు చేసి తను విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. మహారాజు హర్షకేశిని రాజనర్తకిగా నియమించే ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. మన ఇంటి దగ్గర ఆయన సంగీతం ఏర్పాటు చేయవే అమ్మా. రాజసభలో తప్ప సామాన్యుల ఇంటికి రారు. చంద్రవదన పేచీ ఎక్కువైంది. దానితో ఆమె తల్లి మహామంత్రిని కలుసుకుంది. కానుకలు సమర్పించుకుంది. మైనాకుణ్ణి మీ ఇంటికి పంపిస్తాను, కానీ మహారాజుతో నేను చెప్పలేను రాజనర్తకిగా చంద్రవదనని చేయమని. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. సరేలే, ఏదోలా చేయిస్తాను. హర్షకేశి 1,00,000 వరహాలు ఇస్తానని చెప్పింది. నేను 2 లక్షలు ఇస్తాను, పనిచేసి పెట్టండి. కలిసి వచ్చే పనికి మహామంత్రి సిద్ధమే. హర్షకేశి మహారాణి వారి సిఫార్సుతో వచ్చిన మనిషి. పట్టపురాణికి తన మీద కోపం రావచ్చు. మైనాకుణ్ణి ఇరికిస్తే సరి, మంచి తను పొందవచ్చు, చెడు అతడికి అంటగట్టవచ్చు. మైనాకుడు తన మాట ఏ పరిస్థితిలోనూ కాదనలేడు. చంద్రవదనని రాజనర్తకిగా వేయించాడు మైనాకుడు. మహారాజు కాదనలేకపోయాడు. మైనాకుడు చంద్రవదన ఇంటికి పోయి వీణ వాయించడం మాత్రం నచ్చలేదు. పరువు తక్కువగా భావించాడు. కళాకారుడికి అందరూ సమానమే. ఆనందించే మనుషులు ముఖం రాజైనా పేదైనా ఒకటే. ఈ భావం పోవాలి. ఎందుకంటే కళలు సామాన్య ప్రజల వల్లే ఎక్కువ ప్రాముఖ్యత పొందుతాయి మహామంత్రి బోధించాడు. మైనాకుడు ఎదిరించలేడు కదా. చంద్రవదన ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒకరోజు రమ్మని కోరింది. చంద్రవదనది అప్సరసలను తలదన్నే అందం. తోటలో విసిరిన తెల్ల గులాబీ ఉంటుంది. ఆమెను ఎంతోమంది ప్రముఖులు, ధనవంతులు పెళ్లి చేసుకోవాలని ఆతృత పడుతున్నారు. చంద్రవదన దృష్టి మైనాకుడి మీద ఉంది. తల్లితో చెప్పింది. ఈ పెళ్లి కూడా మీరే చేసి పెట్టాలి మహామంత్రిని కోరింది. నా వల్ల కాదు. మీరు తలుచుకుంటే చేయగలరు. ఈ రాజ్యంలో మీకు ఎదురేముంది? మహామంత్రి పొగడతలకి ఉబ్బిపోలేదు. కానీ చంద్రవదన తల్లి ఇస్తానన్న 2 లక్షల వరహాలు ఆశ పెట్టాయి. డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు. మంత్రి పదవి రాజు సేవకి కాదు, ప్రజాసేవకి కాదు, స్వార్థానికి. మైనాకుడు ఓ రోజున మహారాజుకి వీణానాదం వినిపించి ఇంటికి పోతుండగా మంత్రి పట్టుకున్నాడు. నీకు సిరి సంపద, కీర్తి ఉన్నాయి. ఇక కావలసింది ఇల్లాలు. నీకు అద్భుతమైన సుందరిని చూశాను. నా మీద మీకున్న అభిమానం అలాంటిది. కానీ నా పెళ్ళి నిశ్చయమైంది. ఏకాదశి నాడు వివాహం. శుభలేఖ పంపిస్తాను. ఎవరితో? మరదలే. మహామంత్రికి బాధ వేసింది. 2 లక్షల వరహాలు పోతున్నాయి మాటలా? అటువంటిది అందాల రాశి నీకు ఎక్కడ దొరకదు. మరదల్ని చేసుకుంటే ఏమొస్తుంది? నీ మామ నీ మీద పడి తింటాడు. ఇంతకీ ఎవరు? ఉత్సుకతతో అడిగాడు. చంద్రవదన. మైనాకుడికి ఆమె అందం గుర్తుకు వచ్చి శరీరం పులికించిన కులం లేని దానితో పెళ్ళా? అంతా నవ్వరు. పైగా కిరణ్మయిని కాదన నర్తకిని చేసుకుంటే మహారాజు కూడా ఉపేక్షించవచ్చు. ఆమెతో వివాహం అసంభవం. మహామంత్రి మీసం మెలివేశాడు. ఎందుకు చెబుతున్నానో విను. ఈ పెళ్లి వల్ల నీకు అన్నీ లాభాలే. మైనాకుడు అంగీకరించలేదు. మహామంత్రి చివరకు బెదిరించాడు. ఈ పెళ్లి కాదన్నావో నీ రహస్యం మహారాజుకి చెప్పేస్తాను. దానితో మైనాకుడు కుదేలైపోయాడు. మంత్రిని కాదంటే చిక్కుల్ని, చిరాకుల్ని ఆహ్వానించినట్లే. అలాగే చంద్రవదనని పెళ్లాడుతాను అనవలసి వచ్చింది. మహామంత్రి సంతోషించాడు. మైనాకుడు ఇంటికి వచ్చాడు.
బలవంతంగా కిరణ్మయిని పెళ్లి కూతురుని చేస్తున్నారు. ఆమెను బలవంత పెట్టకండి అరిచాడు. అదేమిట్రా రుద్రయ్య అడిగాడు. ఈ పెళ్ళి జరగడం లేదు. నీకు ఏదైనా పిచ్చి పట్టిందా? జాంబవి కోపించింది. మైనాకుడు గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు. కిరణ్మయికి ఇది ఎంతో ఆనందంగా ఉంది. రుద్రయ్య నెమ్మదిగా మైనాకుడి